సంగతి చూస్తే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన చంద్రబాబు రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఇవాళ అడుగు పెట్టనున్నారు. పాలనాపరమైన నిర్ణయాలకు అక్కడే శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 4:41 ఆయన తన ఛాంబర్లో అడుగుపెట్టి బాధ్యతలు స్వీకరిస్తారు. సచివాలయంలోని 5 బ్లాకుల్లో మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులోని మొదటి అంతస్తులో ఆయన ఛాంబర్ సిద్ధమవుతుంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి సహా 5 అంశాలపై ఆయన తొలి సంతకాలు చేయనున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహణపై మొదటి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోనున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణపై చేయనున్నారు. దానిపైన ఆయన జనసేనని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న సామాజిక పింఛన్లను ఇప్పుడున్న 3,000 నుంచి 4,000కు పెంచే ఫైలుపై మూడో సంతకం చేస్తారు. ఉపాధి కల్పనకు సంబంధించి వివిధ స్కిల్ ఉన్న వారి వివరాల సేకరణకు సంబంధించిన స్కిల్ సెన్సెస్ నిర్వహణపై 4వ సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం ఆయన చేస్తారని టీడీపీ వర్గాలు వివరించాయి. వీటికి సంబంధించిన వివరాలు సేకరించి ఫైళ్లను ఆయన సంతకం కోసం సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశాలు పంపారు. శాఖల వారీగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏమిటి, పనుల పురోగతి, ఆయా శాఖల్లో పురోగమనమా లేక తిరోగమనమా అన్న దానిపై శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం మంత్రులందరూ ఇక్కడే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో కొంతసేపు భేటీ అయ్యారు. వాటిని ప్రజల ముందు పెట్టి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో వివరిద్దామని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలో నాశనమైన వ్యవస్థలను ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. మరిన్ని వివరాలించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు 4:41 తన ఛాంబర్లో అడుగు పెట్టనున్నారు. మొదటి 5 సంతకాలు వేటిపై ఉండే అవకాశం ఉంది, ఏంటి పూర్తి వివరాలు? శంకరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలవేలిపోయిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం ఇప్పుడు కనకదుర్గం గుడికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఆయన ఉండవల్లిలో నివాసానికి వస్తారు. అయితే ఉండవల్లి నివాసంలో వచ్చిన తర్వాత ఆయన ఏదైతే మంత్రులకు శాఖలకు సంబంధించిన దాని మీద కొద్ది సమయం దానికే కేటాయించి దాని మీద సమీక్షిస్తారు. ఎందుకంటే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, ఎవరెవరికి అనుభవమైన వారికి ఏ శాఖలు ఇవ్వాలన్న దాని మీద ఆయన పూర్తిస్థాయి ఈరోజు కసరత్తు అయితే చేసి ఈరోజు సాయంత్రానికి దాని మీద ఒక తుది నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికి ఏదైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో అయితే శాఖల కేటాయింపు మీద చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. వాటి మీద పూర్తిస్థాయిలో ఆయన ఏదైతే ఉండవల్లి నివాసం చేరుకున్న తర్వాత వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న దాని మీద కొంత సమయం కేటాయించి దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ శాఖల కేటాయింపే చాలా కీలకం. ఎందుకంటే ఈసారి ప్రభుత్వంలో చాలా కీలకమైన పనులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు అమరావతి డెవలప్మెంటే కానీ లేదా పోలవరం కావచ్చు, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంటే కావచ్చు, రాష్ట్రంలో రహదారులు అన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఒక
సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే మంత్రిత్వం కావాలి. అందుకనే ఆ శాఖలో ఎవరుంటారు, ఎవరు ఉండాలి అంటే దాని మీద పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇంకోటి ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించి మనకి చాలా క్లిష్టమైన సమయం ఉంది. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నీ కూడా దాదాపు 5 ఏళ్ల నుంచి పూర్తిగా నాశనం అయిపోయి అన్నీ కూడా గాడిలో పెట్టాలి. అందుకని ఒక సమర్థవంతమైన టీం కూడా ఉండాలి అని చెప్పి దాని మీద ప్రత్యేకమైన కసరత్తు అయితే చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్ని పూర్తయిన తర్వాత ఏదైతే సచివాలయంలో 4 గంటల 41 నిమిషాలకు ఆయన అడుగు పెట్టబోతున్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఆ సచివాలయానికి అయితే వెళ్ళి ఒక 5 ఫైల్స్ మీద ఆయన సంతకం పెడుతున్నారు. ఈలోపు సచివాలయానికి వెళ్ళే దారిలో ఎవరైతే అమరావతి రైతులు దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఉద్యమంలో అన్నీ కూడా చేశారు. నిన్నటితో ఆ ఉద్యమాలకు కూడా స్వస్థపలికి ఇక మాకు రాజధాని అమరావతికి ఎటువంటి తిరుగులేదు, మాకు అమరావతి రాజధాని ఎక్కడే ఉంటుంది అన్న ఒక స్పష్టమైన సమాచారం రావడంతో పాటు ఇటీవల కాలంలో అక్కడ ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఇక్కడ రాజధాని అమరావతిలో మొత్తం దాదాపు ఈ జంగిల్ క్లియరెన్స్తో పాటు అన్నీ కూడా ఇక్కడ పనులు కూడా వేగవంతంగా చేశారు. అటు సీడ్ యాక్సెస్ రోడ్ చూసుకుంటే దాదాపు మొత్తం కూడా అక్కడ వెలుగులు జిమ్ముతూ మొత్తం కూడా పట్టపగలు ఉన్నట్టు రాత్రిపూట కూడా అక్కడ మొత్తం కూడా రోడ్లన్నీ కూడా కనపడుతుందో అమరావతి రైతులకి ఒక మోరల్ సపోర్ట్ రావడంతో వాళ్ళంతా కూడా ఈరోజు చంద్రబాబు ఘనస్వాగతం పలికేందుకు కూడా విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. ఇవన్నీ పూర్తి చేసుకుని సరిగ్గా 4 గంటల 41 నిమిషాలకు ఆయన ఛాంబర్లో అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత కొన్ని కీలకమైన ఫైల్స్ ఏదైతే హామీ ఇచ్చారో వాటి మీద మొత్తం కూడా సంతకాలు అయితే చేయాల్సి ఉంది. ఆ సంతకాలు చేసిన అనంతరం మొత్తం కూడా ఏదైతే 4.5 సంవత్సరాల్లో జగన్ ఈ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారో వాటి మీద సమీక్ష చేసే అవకాశం కూడా కనపడుతుంది.